స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 10 ప్రీవియస్ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెగటివ్ అని చెప్పాలి అంటే ఆ హెల్పింగ్ వర్బ్ ప్రక్కన నాట్ చేర్చడమే. ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. డిడ్కి నాట్ చేరిస్తే డిడ్ నాట్, షార్ట్ ఫామ్ డింట్. నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ డిడ్ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళలేదు. వీ డిడ్ గో టు మార్కెట్, మేము మార్కెట్కి వెళ్ళలేదు. యూ డిడ్ గో టు మార్కెట్, మీరు మార్కెట్కి వెళ్ళలేదు. దే డిడ్ గో టు మార్కెట్, వారు మార్కెట్కి వెళ్ళలేదు. హీ డిడ్ గో టు మార్కెట్, అతను మార్కెట్కి వెళ్ళలేదు. షీ డిడ్ గో టు మార్కెట్, ఆమె మార్కెట్కి వెళ్ళలేదు. ఇట్ డిడ్ గో టు మార్కెట్, అది మార్కెట్కి వెళ్ళలేదు. గతంలో ఒక పని జరగలేదు అన్నట్టుగా చెప్పేవి పాస్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ రెండు వాక్యాలని ఒకేసారి చూద్దాం. ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ డిడ్ గో, నేను వెళ్ళలేదు. వీ వెంట్, మేము వెళ్ళాము. వీ డిడ్ గో, మేము వెళ్ళలేదు. యూ వెంట్, మీరు వెళ్ళారు. యూ డిడ్ గో, మీరు వెళ్ళలేదు. దే వెంట్, వారు వెళ్ళారు. దే డిడ్ గో, వారు వెళ్ళలేదు. హీ వెంట్, అతను వెళ్ళాడు. హీ డిడ్ గో, అతను వెళ్ళలేదు. షీ వెంట్, ఆమె వెళ్ళింది. షీ డిడ్ గో, ఆమె వెళ్ళలేదు. ఇట్ వెంట్, అది వెళ్ళింది. ఇట్ డిడ్ గో, అది వెళ్ళలేదు. నోటీస్ చేయండి, పాజిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ ఎక్కడా వాడలేదు. కాబట్టి వర్బ్ ఫామ్ V2 వర్బ్ ఫామ్ వాడాం. వెంట్ అనే పదాన్ని గమనించండి. నెగటివ్ సెంటెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. కాబట్టి వర్బ్ ఫామ్ V1 వర్బ్ ఫామే ఉపయోగించాం. అంటే గో అనే వర్బ్ ఫామ్ని ఉపయోగించాం. నెక్స్ట్ టెస్ట్ 1 ఆన్సర్ చేయండి. నేను వచ్చాను, నేను రాలేదు. మేము వెళ్ళాము, మేము వెళ్ళలేదు. మీరు ఇచ్చారు, మీరు ఇవ్వలేదు. వారు కొన్నారు, వారు కొనలేదు. అతను తీసుకున్నాడు, అతను తీసుకోలేదు. ఆన్సర్స్: నేను వచ్చాను, ఐ కేమ్. నేను రాలేదు, ఐ డిడ్ంట్ కమ్. మేము వెళ్ళాము, వి వెంట్. మేము వెళ్ళలేదు, వి డిడ్ంట్ గో. మీరు ఇచ్చారు, యు గేవ్. మీరు ఇవ్వలేదు, యూ డిడ్ంట్ గివ్. వారు కొన్నారు, దే బాట్. వారు కొనలేదు, దే డిడ్ంట్ బై. అతను తీసుకున్నాడు, హీ టుక్. అతను తీసుకోలేదు, హీ డిడ్ంట్ టేక్. ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాము. సింపుల్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ డిడ్ కదా, దానికి నాట్ చేర్చితే డిడ్ నాట్, షార్ట్ ఫామ్ డింట్. డిడ్ వచ్చింది అంటే వర్బ్ V1లోనే ఉండాలి. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ చూద్దాం.